అంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం హ్మ్. చెప్తున్నాను. ఒక సినిమా చేస్తే 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈరోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం హ్మ్. చెప్తున్నాను. ఒక సినిమా చేస్తే 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈరోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం హ్మ్. చెప్తున్నాను. ఒక సినిమా చేస్తే 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈరోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం హ్మ్. చెప్తున్నాను. ఒక సినిమా చేస్తే 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈరోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలి. ఒకే విషయం హ్మ్. చెప్తున్నాను. ఒక సినిమా చేస్తే 100,00,00,000 రెమ్యునరేషన్ తీసుకునే ఆయన ఏమి ఆశించకుండా ఈరోజు ప్రజల కోసం ఇంతలా తిరిగి ఈరోజు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయికి తీసుకొచ్చి కింగ్ మేకర్ అయ్యారు అంటే 100% అటువంటి వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలు 100% వాళ్ళందరూ ఆర్థిక అభివృద్ధి అనేది గట్టిగా స్థిరపడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఒక గొప్ప స్థానంలో చూడాలి, ఒక గొప్ప పదవిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.